బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. అక్టోబర్ 2న వాయుగుండంగా ఈ అల్పపీడనం బలపడబోతుందంటూ ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అక్టోబర్ 3న ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశాల మధ్య తీరం దాటే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. వారం రోజుల పాటు ఏపీకి భారీ వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. రేపు మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఇక 4 రోజుల వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది. తెలంగాణలోనూ మరో 5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందంటోంది భారత వాతావరణ శాఖ. రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందంటోంది. అక్టోబర్ 5 వరకు కూడా తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఇటు హైదరాబాద్ భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చిన సందర్భం. ఇటు రేపటి గురించి మాట్లాడుకుంటే కాస్త ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇటు ఆదిలాబాద్, కొమరభీం, ఆసిఫాబాద్, అలాగే మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే భారీ వర్షాలతో 2 తెలుగు రాష్ట్రాలు ఒక విధంగా చెప్పాలంటే భయభ్రాంతులకు లోనైన పరిస్థితి అని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా తెలంగాణ మీద ఇంపాక్ట్ ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వాగులు, వంకలు, నదులు పూర్తిగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి, ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న సందర్భం. సో ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ భారీ వర్షాలంటే కాస్త ప్రజలు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉంది. సగటు సముద్ర మట్టానికి 3.1 అలాగే 7.6 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణ దిశ వైపు వంగి ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే సెప్టెంబర్ 30న అంటే ఈ రోజు ఉత్తర అండమాన్ సముద్రంలోకి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో అక్టోబర్ 1న బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఇది అక్టోబర్ 2న పశ్చిమ వాయువ్య దిశగా కదిలి పశ్చిమ మధ్య మరియు దాని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందంటోంది భారత వాతావరణ శాఖ. ఇది అక్టోబర్ 3న ఉదయానికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉందంటోంది. సో ఈ క్రమంలోనే భారీ వర్ష సూచన అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. రేపటి నుంచి వరుసగా 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో లైట్ మోడరేట్ అంటోంది, మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇటు మోడరేట్ రైన్స్ అంటోంది. ఇంకొన్ని ప్రాంతాలకు సంబంధించి అంటే కొన్ని ప్రాంతాల్లో వైడ్ స్ప్రెడ్, ఇంకొన్ని ప్రాంతాల్లో ఫెయిల్లీ వైడ్ స్ప్రెడ్, కొన్ని ప్రాంతాల్లో స్కాటర్డ్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ భారత వాతావరణ శాఖ ఏమంటోంది, ఎప్పటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల మీద దీని ప్రభావం చూపించే అవకాశం ఉంది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి శివరామకృష్ణ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శివరామకృష్ణ, ఈ అల్పపీడన ప్రాంతం ఎవరి మీద ఇంపాక్ట్ చూపించబోతుంది, భారత వాతావరణ శాఖ ఏమంటోంది? సచిన్, రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేశారు. అక్టోబర్ 2న వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం అక్టోబర్ 3న ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే ఛాన్స్ అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తున్నారు. వారం రోజుల పాటు ఏపీకి భారీ వర్ష సూచన. రేపు మన్యం, అల్లూరు, తూర్పు గోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్. 4 రోజుల వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అయితే ఇప్పటి వరకు ఈ వార్నింగ్ అయితే ఇచ్చారు వాతావరణ శాఖ. అయితే తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు అయితే కురుస్తాయని చెప్పారు. రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అయితే వర్షాలు అయితే కురుస్తాయని చెప్పి తెలియజేశారు. అయితే అక్టోబర్ 5 వరకు తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన అయితే పడుతుందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేశారు. ఇది రేపు బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం అక్టోబర్ 2న వాయుగుండంగా బలపడుతుందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేశారు. సచిన్, రైట్ శివరామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ భారత వాతావరణ శాఖ కావచ్చు, లేకపోతే హైదరాబాద్కి సంబంధించి భారత వాతావరణ శాఖ కావచ్చు, ఇప్పటికే చెప్తున్న డైరెక్షన్స్ మీరు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కూడా ఇటు ట్వీట్ చేస్తుంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడి ఎల్లుండి పశ్చిమ వాయువ్య అలాగే వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్
విపత్తు నిర్వహణ సంస్థ చెబుతోంది. ఆ తర్వాత శుక్రవారం ఉదయానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొంది. సో ఈ క్రమంలో ఈ ప్రభావంతోనే 1-2 చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటోంది. ఇటు శ్రీకాకుళం, అల్లూరి, విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ చెబుతోంది. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ కూడా సూచించిన పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక అంటూ కూడా రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. అంటే ఇంకొక గంట వరకు కూడా రెడ్ అలర్ట్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇటు విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. చెట్ల కింద నిలబడొద్దు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటోంది ఇటు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ. దాంతోపాటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది కొన్ని ప్రాంతాలకు. అఫ్కోర్స్ ఆరెంజ్ అలర్ట్కి సంబంధించి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. దయచేసి భారీ వర్ష సూచన నేపథ్యంలో దయచేసి తగిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. అనవసరంగా ఇబ్బందికర వాతావరణానికి లోనవద్దు. ఎందుకంటే ఇటు కృష్ణా, గోదావరి నదుల ప్రవాహం గురించి కూడా కృష్ణా గోదావరి నదుల ప్రవాహం కొనసాగుతోందంటూ కూడా చెప్పుకొచ్చింది ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ. సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇన్ఫ్లో అవుట్ఫ్లో 6,69,188 క్యూసెక్లు ఉందని, రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని కూడా చెప్పుకొచ్చింది. 7 లక్షల క్యూసెక్ల లోపు వరద చేరే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. అలాగే గోదావరి దగ్గర అంటే గోదావరి నది భద్రాచలం దగ్గర 50.3 అడుగుల నీటి మట్టం ఉందంటున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర ఇన్ఫ్లో 11,03,802 క్యూసెక్లు ఉండి మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందంటూ చెప్పుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ. దాదాపు 12 నుంచి 12.5 లక్షల క్యూసెక్ల వరద ఇన్ఫ్యాక్ట్ 12.5 లక్షల క్యూసెక్ల వరకు వరద చేరి ఆ తర్వాత గురువారం నుంచి క్రమంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తన ప్రభావం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఉపరితల ఆవర్తన ప్రభావం రేపు బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడి ఎల్లుండి పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుణంగా బలపడే అవకాశం ఉందని చెప్పుకొచ్చిన సందర్భం. ఇక ఆ తర్వాత శుక్రవారం ఉదయానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది. అలా ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి అలర్ట్స్ని జారీ చేస్తుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అక్కడి నుంచి ఇటు తెలంగాణకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణతో పాటు తెలంగాణకు సంబంధించి ఏం చెబుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకు ఇటు ఉరుములు, మెరుపులు, అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే రేపటి నుంచి అంటే 1వ తారీఖు ఉదయం 8:30 నుంచి 2వ తారీఖు ఉదయం 8:30 వరకు చూసుకుంటే ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఏ ప్రాంతాలంటే పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడబోతున్నారు. ఆ విజువల్స్ 7 రోజుల పాటు ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది మీరు చూడొచ్చు. ఇటు బంగాళాఖాతానికి సంబంధించి మీరు చూస్తున్నారు. అక్కడ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. ఒకసారి మీరు చూడొచ్చు ఆ ప్రభావం ఇటు ఉత్తరాంధ్ర మీద అలాగే దక్షిణ ఒడిశా మీద మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఆ విషయం మీరు చూడొచ్చు. లో ప్రెషర్ ఏరియా ఓవర్ గల్ఫ్ ఆఫ్ కచ్ అంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం. ఆ విషయం మీరు చూడొచ్చు. ఆ ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది. ఆ తర్వాత అరేబియా సముద్రంలో కూడా ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అరేబియా సముద్రంలో కూడా కాస్త అల్పపీడన ప్రభావం ఉందా ఆ ప్రాంతంగా మనకు కనిపిస్తోంది. బట్ ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్గా 2 కనిపిస్తున్నట్టున్నాయి. బహుశా దాని ప్రభావమేనా? ఓకే, మన మీదైతే మాత్రం ఒక అల్పపీడన ప్రభావం ఉంది అనేది భారత వాతావరణ శాఖ చెబుతుంది. బంగాళాఖాతంలో ఇంకొక అల్పపీడనానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ప్రభావం ఇటు ఉత్తర కోస్తాంధ్ర మీద అంటే ఉత్తరాంధ్ర మీద కాస్త ఇంపాక్ట్ మనకి ఎక్కువగా కనిపిస్తోంది. ఆ తర్వాత తెలంగాణకు సంబంధించి మనం చూసాం. ఇటు
తెలంగాణ మీద కూడా కాస్త ఇంపాక్ట్ మనకి చూపించిన సందర్భం. ఈ క్రమంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉంది? వర్షాలు పడుతున్నాయా, లేకపోతే వివత్సమైన ఎండ వీస్తున్న సందర్భం ఉందా? మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనేది కామెంట్ చేయండి.